పోలవరం హెడ్ వర్క్స్ పనుల్లో నాటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రై బ్యాంకు గ్యారంటీల అక్రమాలపై దర్యాప్తును సిబిఐకి చెందిన బ్యాంక్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ బ్రాంచ్ వేగవంతం చేసింది. పనులు అప్పగిస్తూ ట్రాన్స్ట్రైతో పోలవరం ప్రాజెక్టు అధికారులు చేసుకున్న ఒప్పందం, ప్రతి మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపులు, చేసిన పనులకు చెల్లించిన బిల్లుల వివరాలు, బ్యాంకు గ్యారంటీలను ఏ కారణంతో నగదుగా మార్చి ఏ ఖాతాలో జమ చేశారు తదితర వివరాలను ఈ నెల 20లోగా హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని ఇండియన్ బ్యాంక్ క్యాంప్ ఆఫీస్లో సిబిఐ అధికారులకు అందజేయాలని సూచిస్తూ పోలవరం సిఈ నరసింహమూర్తికి సిబిఐ అదనపు ఎస్పీ రే హజోంగ్ శుక్రవారం లేఖ రాశారు. బ్యాంకులను ట్రాన్స్ట్రై మోసగించిన కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిబిఐ. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన 9 బ్యాంకు గ్యారంటీలకు ట్రాన్స్ట్రై సరైన ఆస్తులను తనఖా పెట్టకుండా మోసం చేసిందని సిబిఐకి 2020లో బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఈ కేసు విచారణను సిబిఐ వేగవంతం చేసింది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నాడు చంద్రబాబు సర్కార్ పోలవరం పనుల్లో స్పెషల్ ఇంప్రెస్డ్ అమౌంట్ కింద ట్రాన్స్ట్రాయ్కు చెల్లింపులు జరపడం, బకాయిలు వసూలు చేయకపోవటాన్ని కాగ్ నివేదికలో ఇప్పటికే తప్పుబట్టింది. 331.90 కోట్లను ట్రాన్స్ట్రాయ్ నుంచి వసూలు చేసేలా ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయకపోవటాన్ని సైతం ఆక్షేపించింది. పోలవరం బాధ్యతలను చంద్రబాబు ప్రభుత్వం దక్కించుకున్నాక సబ్ కాంట్రాక్టర్లు చేసిన పనులకు ట్రాన్స్ట్రాయ్కు బిల్లులు చెల్లించి ముఖ్యనేత భారీ ఎత్తున కమిషన్లు వసూలు చేసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న ట్రాన్స్ట్రాయ్కు రోజువారీ ఖర్చులు అంటే పెట్రోల్, డీజిల్, పనిముట్లు సమకూర్చుకోవడానికి నిబంధనలకు విరుద్ధంగా స్పెషల్ ఇంప్రెస్డ్ అమౌంట్ కింద 170 కోట్లను చంద్రబాబు సర్కార్ ఇచ్చింది. 2018 జనవరి నాటికి సబ్ కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్స్ట్రాయ్ 1755.05 కోట్లు విలువైన పనులు పూర్తి చేసింది. ఆ మేరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. అప్పటికే ట్రాన్స్ట్రాయ్ పేకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో 2018 ఫిబ్రవరిలో 2019.67 కోట్లు విలువైన పనులను ఏపీ డిఎస్ఎస్లో సెక్షన్ 60C కింద ట్రాన్స్ట్రాయ్ నుంచి తప్పించి వాటిని లంసమ్ విధానంలో చేసేందుకు నవయోగ సంస్థకు నామినేన్పై చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఇది నిబంధనలకు విరుద్ధం. మొబిలైజేషన్ అడ్వాన్స్, స్పెషల్ ఇంప్రెస్డ్ అమౌంట్గా ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ట్రాన్స్ట్రాయ్ 21.15 కోట్లు బకాయి పడింది. ఇది 2023 మార్చి నాటికే వడ్డీతో కలిపి 30.61 కోట్లకు చేరిందని కాగ్ తేల్చింది. ఇక ఒప్పందం ప్రకారం పనులు చేయని ట్రాన్స్ట్రాయ్ నుంచి 2018లో 269.29 కోట్లను లిక్విడేటెడ్ డ్యామేజెస్ కింద ప్రభుత్వం వసూలు చేయాలి. విద్యుత్ ఛార్జీల రూపంలో ఏపీ ఈపీడీసీఎల్కు 26.02 కోట్లు బకాయి పడింది. ఇక వడ్డీ 30.61 కోట్లు బకాయి పడింది. మొత్తంగా ప్రభుత్వానికి 331.90 కోట్లు ట్రాన్స్ట్రాయ్ చెల్లించాలి. ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసి ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దాంతో తమకు రావాల్సిన నిధులు ఇప్పించాలని కోరుతూ 2018 అక్టోబర్లో కెనరా బ్యాంక్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం 331.90 కోట్లను ట్రాన్స్ట్రాయ్ నుంచి వసూలు చేసేలా ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును కమిషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేసుకున్నారు. ట్రాన్స్ట్రాయ్తో కమిషన్ల బంధం వల్లే ఎన్సీఎల్టీని చంద్రబాబు సర్కార్ ఆశ్రయించలేదన్నది స్పష్టమవుతుందన్నారు.